మృగరాజు సింహం దగ్గర వారసత్వంగా వచ్చిన ఒక బంగారు కంకణం ఉండేది. వజ్రాలు పొదిగిన ఆ కంకణాన్ని ఎప్పుడూ తన కుడి చేతికి ధరించేది సింహం. మృగరాజు దయా, దాన గుణాలు ఎక్కువ. సింహానికి చాలా కాలంగా పిల్లలు పుట్టలేదు. ఎట్టకేలకు సింహం రాణి గర్భవతి అయ్యింది. సింహం రాణికి పురుడు పోసింది కోతి. మగబిడ్డకు జన్మనిచ్చింది సింహం రాణి. ఆ విషయం కోతి వెంటనే మృగరాజు సింహానికి తెలియజేసింది. ఆనందం పట్టలేక మృగరాజు, మిత్రమా, శుభవార్త చెప్పి సంతోషపెట్టావు. ఏదైనా కోరిక కోరుకో, తప్పక తీరుస్తాను అన్నాడు మృగరాజు. మృగరాజు చేతికున్న బంగారు కంకణాన్ని కోరింది కోతి. కంకణం కోరటంతో మృగరాజు కంగారు పడ్డాడు. ఆ కంకణం వారసత్వంగా తన పూర్వీకుల దగ్గర నుంచి వచ్చింది. ఆలోచనలో పడింది సింహం. మిత్రమా, నీకోసం ఇటువంటిదే మరొకటి ఇస్తాను. అది నీకు బాగుటుంది. ఆలోచించు అన్నాడు కోతి. ఇస్తే ఆ కంకణమే ఇమ్మని పట్టుపట్టింది. మృగరాజు మరోసారి ఆలోచించకుండా కోతికి వజ్రాలు పొదిగిన బంగారు కంకణాన్ని బహూకరించాడు. కోతి ఆ కంకణాన్ని తన చేతికి తగిలించుకుని ఇంటికి బయలుదేరింది. కోతి అలా పోతూ ఉండగా దారిలో ఏనుగు కనిపించింది. చేతికి మెరుస్తున్న కంకణాన్ని చూసి, కోతి బావా, కోతి బావా, నీ చేతికి ఈ బంగారు కంకణం ఎక్కడిది అడిగింది ఏనుగు. ఇది మృగరాజు కానుక, చెప్పింది కోతి. ఇంతలో బంగారు కంకణం చేతినుంచి జారి కింద పడింది. కింద పడ్డ కంకణాన్ని చేతిలోకి తీసుకుని, ఈ పాడు కంకణం ఇంత వదులుగా ఉందేమిటి అనుకుంటూ కంకణాన్ని తిట్టిపోసింది కోతి. ఇది నీకు నప్పలేదు అంది ఏనుగు. కోతి కంకణాన్ని కాలికి తొడుక్కుంది. కోతి అలా నడుచుకుంటూ పోతూ ఉండగా దారిలో తోడేలు కనిపించింది. కోతి బావా, కోతి బావా, నీ కాలికి ఆ బంగారు కంకణం ఎక్కడిది అడిగింది. తోడేలు, మృగరాజు బహుమానం, చెప్పింది కోతి. ఇంతలో కాలినుంచి బంగారు కడియం జారిపడింది. కింద పడ్డ కంకణాన్ని చేతిలోకి తీసుకుని, ఈ దరిద్రపు కంకణం ఇంత పెద్దగా ఉందేమిటి అనుకుంటూ కంకణాన్ని తిట్టిపోసింది కోతి. ఇది నీ కాలికి అందంగా లేదు అంది. వేసుకుందామని తలకు ఎక్కించింది. అది తలకు ఇరుక్కుపోయింది. తోడేలు కోతి కంకణాన్ని తోకకు తగిలించుకుంది. కోతి అలా పోతూ ఉండగా దారిలో ఉడుత కనిపించింది. కోతి బావా, కోతి బావా, నీ తోకకు తగిలించుకున్న ఆ బంగారు కంకణం ఎక్కడిది అడిగింది ఉడుత. ఇది మృగరాజు కానుక అంది తోక నాడిస్తూ కోతి. ఉడుత, ఈ చండాలపు కంకణం నా తోకకు నిలవటం లేదేమిటి అనుకుంటూ కంకణాన్ని తిట్టిపోసింది. కోతి కంకణం తోక నుంచి జారి కింద పడింది. దాన్ని తీసుకుని మెడకు వేసుకుందామని తలకు ఎక్కించింది. అది తలకు ఇరుక్కుపోయింది. బాబోయ్, నాతం అని అరుచుకుంటూ మృగరాజు దగ్గరకు పరిగెత్తింది. అక్కడే ఉన్న ఎలుగుబంటి, నక్క కష్టపడి కోతి తలనుంచి కంకణం వేరుచేసి కోతి చేతిలో పెట్టాయి. అది ధగధగ మెరుస్తూ ఎంతో అందంగా కనిపించింది. కంకణం అందంగానే ఉంది. అది బలిష్టమైన మృగరాజు చేతికి సరిపోయి హుందాగా ఉండేది. కాని సన్నగా ఉండే తన చేతులకు వదులయ్యి అసహ్యంగా ఉంది. లోపం బంగారు కంకణానిది కాదు, తనదేనని తెలుసుకుంది కోతి. ప్రభూ, నన్ను క్షమించండి. అత్యాశకు పోయి వారసత్వంగా వస్తున్న మీ చేతి కంకణాన్ని పట్టుపట్టి అడిగాను. ఈ కంకణం మీ బిడ్డకు నా కానుకగా ఇస్తున్నాను. కాదనకుండా స్వీకరించండి అంది కోతి. మృగరాజు కోతిని దగ్గరకు తీసుకుని అటువంటిదే కోతి చేతికి సరిపోయే మరో కంకణాన్ని తొడిగాడు. కోతి సంబరంగా కంకణాన్ని చూసుకుంటూ చక్కగా ఇంటికి పోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.